శోభ, సామాన్లన్నీ జాగ్రత్తగా ప్యాక్ చేయించావా? అప్పగింతలు జరిగే సమయంలో ఒక్క తేడా కూడా రాకూడదు. నేను దగ్గరుండి అన్ని ప్యాక్ చేయించండి, మీరేం కంగారు పడకండి. శోభ గారు, గాయత్రి గారు, నాకు నమ్మకం ఉంది ఈసారి మీరు నేను చెప్పిన దానికి కాదనరని. ఇప్పుడు మేము కేవలం అర్పితను మాత్రమే మా ఇంటికి తీసుకెళ్తాం. ఓ 10 రోజుల తర్వాత అంశుని తీసుకెళ్తాం. అంశు తనతో ఉంటే తనను చూసుకోవడానికి సమయం సరిపోతుంది. తన దృష్టి అంతా అంశుపైనే ఉంటుంది. ఇక అర్పిత యశ్వంతిని, తన పిల్లల్ని ఎలా చూసుకోగలుగుతుంది? అంశు కింద పడగానే తను ఎలా పరిగెత్తుకుంటూ వెళ్ళిందో కాస్త కూడా ఆలోచించలేదు. అతిథులు, బంధువులు ఏమనుకుంటారు? గాయత్రి గారు, అది అసలు తను... చూడండి శోభ గారు, నేనిదంతా మీ కూతురి మంచి కోసమే చెప్తున్నాను. మీరు చెప్పింది మాకు పూర్తిగా అర్థమైంది గాయత్రి గారు. అంశు ఇక నుంచి మాతోనే ఉంటాడు. అప్పగింతలయ్యాక అంశుని వదిలేసి ఆర్తిని మాత్రం మీరు తీసుకెళ్ళండి. అంశు ఆర్తితో పాటు రావడం కుదరదంటే మీరు ఎలా ఒప్పుకున్నారండి? మీకు తెలుసుగా, ఆర్తి రాజీ పడి పెళ్లి చేసుకుందంటే కేవలం అంశు కోసమే కదా. ఈ విషయం ఇప్పుడు ఆర్తికి తెలిస్తే తను ఏం చేస్తుందో ఏమంటుందోనండి. నేనేం చేస్తానమ్మా? మీరే నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటాను. మీ ప్రేమలో నిండా మునిగిపోయి ఉన్నాను. నాకు అండగా నిలబడ్డ వాళ్ళ నెట్టి పరిస్థితుల్లోనూ నేను మర్చిపోయేంత దుర్మార్గురాల్ని కానమ్మా. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అదేం లేదంచు, నువ్వు కొన్ని రోజుల పాటు మీ నాన్నమ్మ తాతయ్యలతోనే ఉండు. ఇంకా చాలా నాన్న. ఇంతే సరిపోతుందా? కుదరదు, ఇంకొంచెం తినండి. వెరీ గుడ్. నాన్న, నాన్న, అంచు అంచు, నా మాట విను. పదిక్కడి నుంచి. నేను రాను. నేను నాన్నతో మాట్లాడే వస్తాను. నాన్న, నాన్న, అమ్మ నాతో ఏమంటుందంటే నేను మీ ఇంటికి వస్తే అప్పుడు నాన్నమ్మ తాతయ్యలతో ఎవరుంటారు అని అంటుంది. కానీ మీరే చెప్పండి నాన్న, అమ్మ కనుక నాతో లేకపోతే నాకు అన్నం ఎవరు తినిపిస్తారు? నన్ను ఎవరు పడుకోబెడతారు? నా హోంవర్క్ ఎవరు చేయిస్తారు? అంచు అంచు, మాట్లాడింది చాలు, పద వెళ్దాం. నేను రాను. మీరే చెప్పండి నాన్న, నేను మీతో పాటు ఎందుకు రాకూడదు? మీకు తెలుసా, నేను ఇప్పటికే నా సామాన్లు మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను. ప్రామిస్, నేను అస్సలు మీకు ఇబ్బంది పెట్టను. నన్ను కూడా మీ ఇంటికి తీసుకెళ్ళరా ప్లీజ్. నేను అమ్మతోనూ మీతోనూ కలిసే ఉంటాను. తీసుకెళ్ళరా ప్లీజ్. అంచు, చాలని చాలని చెప్తున్నాను కదా, పద నువ్వు, పద. గాయత్రి గారు, మీకు చేతులు జోడించి అడుగుతున్నాను, మీ నిర్ణయాన్ని మార్చుకోండి. అంచు లేకుండా ఆర్తి ఉండలేదు. చూడండి శోభ గారు, అంశు ఆర్తితో పాటే మన ఇంటికి వస్తాడు. అప్పగింతలకు ఏర్పాట్లు చేయండి. నేను ఈ పెళ్లికి ముందే అందరికీ స్పష్టంగా చెప్పాను, ఆర్తితో పాటే అంశు కూడా మన ఇంటికి వస్తాడు అని. మళ్ళీ ఇదంతా ఎందుకు జరుగుతోంది? యశ్వంత్ ఏమన్నాడో మీరు విన్నారుగా. పునర్వివాహం